సమాజంలో మార్పు తీసుకురావడానికి నీతి నిజాయితీకి మరో రూపమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛమైన సమాజాన్ని నిర్మించడానికి, సమాజంలో అసమానతలను తొలగించడానికి జనసేన పార్టీని స్థాపించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు: కులాలని కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషల్ని గౌరవించే సంప్రదాయం, సంస్కృతుల్ని కాపాడే సమాజం, ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం. ఇవి దేశ ప్రతిష్టకు మూలాలు. ఇవే జనసేన సిద్ధాంతాలు. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న, ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన సేన. జనసేన మేనిఫెస్టోలోని అంశాలు ఇవి: పేద మరియు మధ్యతరగతి ప్రజలకు కల్పతరువు, రైతులకు ఎకరానికి 8,000 రూపాయల సాగు సాయం, రైతు రక్షణ భరోసా కింద 60 ఏళ్లు పైబడిన చిన్న సన్నకారు రైతులకు నెలకు 5,000 రూపాయల పెన్షన్, ప్రభుత్వ నిర్ణయాలతో భూములు కోల్పోయిన రైతులకు 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం, పరిశ్రమలకు భూములిచ్చిన వారికి అందులో భాగస్వామ్యం, గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, ప్రతి మండలంలో శీతల కేంద్రాలు, ప్రతి రైతుకి ఉచితంగా సోలార్ మోటార్లు, ప్రతి జిల్లాలో నదుల అనుసంధానం, కొత్త రిజర్వాయర్ల నిర్మాణం, 1వ తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య, డొక్కా సీతమ్మ క్యాంటీన్లు, విద్యార్థులకు ఉచితంగా భోజనం, కులాలకు అతీతంగా అన్ని ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఫీజు చెల్లింపు. రేషన్ కు బదులుగా మహిళల ఖాతాల్లో 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయల మధ్య నగదు జమ, చిరు వ్యాపారులకు 5,000 రూపాయల రుణ సాయం పావలా వడ్డీతో, ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీమ్ రద్దు, బీసీలకు 5% రాజకీయ రిజర్వేషన్లు, కాపులకు రిజర్వేషన్లు, మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు, సామరస్యపూర్వకంగా ఎస్సీ వర్గీకరణ, అన్ని కులాలకు కలిపి హాస్టల్స్, ఆరోగ్య రంగానికి బడ్జెట్ రెండింతలు. ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ విధానాలు అమలు, విద్యార్థులకు ఉచిత భోజనం, రవాణా సౌకర్యం, ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం, ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా, వికలాంగులకు 5,000 నుంచి 10,000 వరకు పెన్షన్లు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారి కోసం కార్పొరేషన్లు, వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు, వృద్ధులకు పెన్షన్. అందరిలోనే పెరిగి నిర్మలా హై స్కూల్లోనే చదువుకున్నాను నేను. అప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయో ఇప్పటికీ రోడ్లు అలాగే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి నాకు. మీకేమన్నా వేరేగా అనిపిస్తున్నాయా? అప్పుడు డ్రైనేజ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తున్నాయి నాకు. మీకేమన్నా వేరేగా అనిపిస్తున్నాయా? అలాగే చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, పోర్ట్ ఇక్కడ వస్తుంది, మనకి ఇండస్ట్రీస్ పెరుగుతాయి. మా నాన్నగారు మున్సిపల్ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు. అయితే అందరూ పట్టణంలో కొనుక్కుంటే ఉండేవాళ్ళు. మా నాన్నగారు ఏం చేశారంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర 40 ఏళ్ల క్రితం చిన్న స్థలం కొనుక్కుని ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఇప్పటికీ మన పట్టణానికి మా ఇంటికి మధ్యలో చాలా ఇల్లు ఉండవు, అలాగే ఇంకా ఖాళీగానే ఉంటుంది అనమాట. ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక 2-3 ఏళ్లలోనే అభివృద్ధి వచ్చేస్తుంది, 3 ఏళ్లలోనే అభివృద్ధి వచ్చేస్తుంది అని చెప్పి నాన్నగారు అక్కడ కట్టారు. ఇప్పటికీ అభివృద్ధి అనేది రాలేదని నాకు అనిపిస్తుంది. నేను కూడా ఏమైనా సమాజానికి ఏమైనా మార్పు చేయగలనేమో అని చెప్పి ముందుకు వచ్చాను. సో సంవత్సరానికి ఏదైనా పెళ్ళి ఉంటే ఏదో ఒక వంక పెట్టుకుని భారతదేశానికి వస్తూ ఉండేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నప్పుడేమో అందరూ భారతదేశం అభివృద్ధితో చాలా వెలిగిపోతుంది, నువ్వు చాలా మిస్ అయిపోతున్నావు, అక్కడ జనాలు డిజిటల్ స్కూల్స్ అటెండ్ అవుతున్నారు, మన పిల్లలు డిజిటల్ స్కూల్స్ అటెండ్ అవుతున్నారు అని చెప్తూ ఉండేవాళ్ళు. సో నేను ఇక్కడికి వస్తేనేమో పెద్ద తేడా ఏమి అనిపించేది కదా నాకు. సో 14 నెలల క్రితం నుంచి ఇక్కడే ఉంటున్నాను అనమాట. కళ్యాణ్ గారి ఆశయాల్ని అంటే సిద్ధాంతాలు నచ్చి, సరే మనం కూడా ఏదైనా మార్పు తీసుకురాగలమేమో, కళ్యాణ్ గారు అంత వదిలేసి వచ్చారు, నేను కూడా ఏదైనా త్యాగం చేసి
ఒక సంవత్సరం ఉండి చూద్దాం అసలు ఎలా ఉంటుంది అని చూస్తుంటే పెడన నియోజకవర్గంలో ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు వెళ్ళానండి. 160 గ్రామాలకి దాదాపు 100 గ్రామాల పైన వెళ్ళానండి. వెళ్తే ప్రతి చోట ఒకటే ప్రాబ్లం, అంటే ఒకటే కాదు సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. తాగునీరు, సాగునీరు, అలాగే స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేవంటే ఎలా అండి. అలాగే నియోజకవర్గం మొత్తం చూసుకున్నట్లయితే మనకు ఫైర్ స్టేషన్ లేదు, అలాగే బస్ స్టాండ్లు లేవు, ఎన్నో సమస్యలు అనమాట. ఒక నాయకుడు అన్నవాడు ఏదైనా ప్రామిస్ చేసి అంటే మనం ఒక నాయకుడిని ఎన్నుకున్నప్పుడు రేపు పొద్దునే చెయ్యకపోతే చొక్కా పట్టుకుని ప్రశ్నించే రోజు రావాలని నేను బలంగా నమ్ముతున్నాను. మరి మీరు? అయితే ఈ ప్రభుత్వం ఎన్నో అంటే మేనిఫెస్టోని ప్రవేశపెట్టినప్పుడు ఎన్నో చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ బాబు వస్తే జాబ్ అన్నారు. కొత్త జాబులు వచ్చినట్టుగా ఏమి చెప్పట్లేదు, ఏమి డేటా ఎక్కడ చూపించట్లేదు. బాగా చెప్పారు, వాళ్ళ అబ్బాయికి వచ్చింది జాబ్ అంటున్నారు. అయితే రుణమాఫీ అంటున్నారు. రుణమాఫీ అయినట్టు అందరూ ఏ గ్రామంలోనూ ఒప్పుకోలేదు. అట్లీస్ట్ నేను తిరిగిన గ్రామాల్లో, మన బందర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా గ్రామాలు తిరిగినప్పుడు ఎవరు దానికి ఏకీభవించలేదు. రుణమాఫీ అనేది జరగలేదు అన్నారు. అలాగే డ్వాక్రా రుణమాఫీ అన్నారు, అది కూడా జరిగినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు. అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నారు. డెవలప్మెంట్ మొత్తం ఒక నగరానికి లేకపోతే వాళ్ళకి కావాల్సిన చోటే డెవలప్మెంట్ చేశారు. అదే చేద్దామని ప్రయత్నం చేశారు అట్లీస్ట్. అంటే దీనిలో బలైపోయింది ఎవరంటే రైతులండి. వాళ్ళ స్థలాలు తీసేసుకుని వాళ్ళకి తగిన పరిహారం చెల్లించకుండా రైతులు మొత్తం డెవలప్మెంట్ మొత్తం అమరావతి చుట్టూ అన్నారు. సో అక్కడ అమరావతి దగ్గరికి వెళ్తే ఆ అసెంబ్లీలో వాటర్ లీక్ అవడం ఇవన్నీ చూస్తుంటే ఇది ఎవరు స్వార్థ రాజకీయ నాయకుల కోసం తప్ప ప్రజా అభివృద్ధి కోసం కాదనిపిస్తుంది. అలాగే రాష్ట్ర మేనిఫెస్టో ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నారు. బీజేపీ తెలుగుదేశం కలిసి చేసినప్పుడు. అలాగే విభజన హామీలు అమలు అన్నారు. ఇవి ఏమీ అయినటువంటి దాఖలాలు లేవు. అయితే గత 14 నెలల నుంచి ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు అన్నమాట. ఇంత మంచి, అంటే మనకి టీవీలు లేవు కదా, ఇన్ని మంచి పథకాలు ఉన్నాయి అయినా మనకు తెలియలేదు అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. ఉదాహరణకి 2500 నుంచి 3500 ప్రతి స్త్రీకి, అది ప్రతి గృహానికి రేషన్కి బదులు ఇస్తామన్నారు. అది ఎంతో స్పందన వచ్చింది మహిళల్లో కానీ, అలాగే గ్రామాల్లో చాలా స్పందన వచ్చింది. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు 6 నుంచి 8 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఇప్పుడు మేనిఫెస్టో కంప్లీట్ అయిన తర్వాత రైతులకి 8,000, ప్రతి ఎకరానికి 8,000 అన్నారు. ఇవన్నీ అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, మనం అంటే మీకు తెలిసినవి అయినా ఎందుకు మెన్షన్ చేస్తానంటే మళ్ళీ మనం అందరికీ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుందని. మనం ధనబలంతో లేకపోతే బలంతో కాదు, మనకి ఉన్నది ప్రజాబలం అండి. ఆ ప్రజాబలాన్ని యూజ్ చేసుకుని రాబోయే కాలంలో, రాబోయే ఎన్నికల్లో మన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఇది ఒక మంచి సదవకాశం. పెద్దలు చెప్పినట్టు, అలాగే ఎందరో వక్తలు మాట్లాడినట్టు 70 ఏళ్ళకి ఒకసారి వచ్చే గత 70 ఏళ్లలో రానటువంటి అవకాశం. ఇటువంటి నాయకుల్ని మళ్ళీ మనం చూస్తామో లేదో, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన రాష్ట్రాన్ని, మన ఊరిని అభివృద్ధి చేసుకుందాం. జై జనసేన, జై హింద్.